అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణం చౌడేశ్వరి కాలనీలో ఉన్నటువంటి మా స్వగృహం నందు స్కూటీలో ఉన్నటువంటి పక్షి గుడ్లు పెట్టింది, పొదిగింది కూడా. చూడండి అరిచేతిలో ఎంత ముచ్చటగా ఉందో ఈ పక్షి. ఇంకొక పక్షి కూడా స్కూటీలో ఉంది సైడు. ఇది చూడండి అరిచేతిలో ఎంత బాగుందో. ఇది స్కూటీలో రెండో పక్షి కూడా ఉంది. చాలా ముచ్చటగా ఉన్నాయి. ఈ పక్షి ఎంత బాగుందో చూడు. మరి కొద్దిసేపట్లో పక్షి అరుపులు కూడా ఎలా ఉంటాయో అవి కూడా విందాము. తర్వాత ఆ పక్షిని పైకి తెచ్చి ఆడించినప్పుడు అది తిరగడం కూడా చూసాము. అది కూడా పాట రూపంలో మరి కొద్దిసేపట్లో విందాము. ఇది రెండో పక్షి. ఇంతకుముందు మనం చూసింది ఒకటో పక్షి. ఇవి రెండు కూడా స్కూటీ సైడ్ ఉన్నటువంటి డిక్కీలో ఉన్నటువంటి పక్షులే. ఎంత ముచ్చటగా ఉన్నాయి. గత నెల 22వ తారీఖు గుడ్లు పెడితే ఈ నెల 22వ తారీఖు ఎగిరిపోతున్నాయి. పక్షి పిల్లను స్కూటీలో నుంచి పైకి ఇంట్లోకి తెచ్చినాము, అట్ట మీద పెట్టాము. చూడండి ఓలే ఓలే ఓ ఓ ఓ బా, అప్పుడే కొత్తగా రెక్కలు వచ్చినాయి. ఎగురుకుంటా పోతుంది బుజ్జిముండ. ఓ నిదానం నిదానం నిదానం. గుడ్డు నుంచి పొదిగింది, పిల్ల అయిపోయింది. ఇది పిల్ల అయిపోయి ఊహాలోకం తెలిసింది అంటే ఇంకా ప్రపంచంలోకి విహరించడానికి సిద్ధంగా ఉంది. పోయేకి మెల్లగా మెల్లగా పోదు. మేమేం నిన్ను బంధించంలే, స్వేచ్ఛగా వదిలేస్తాం. ఓ ఓ ఓ ఓ బా, ఊహాలోకంలోంచి వెళ్ళిపో. చూడండి ఈ రెండు పక్షులు ఎంత బాగున్నాయో. ఇవి గత నెల 22వ తారీఖు గుడ్లు పెట్టి పొదిగినాయి పక్షులు. ఈ నెల 22వ తారీఖు ఆ గుడ్లు పొదిగి పిల్లలు లేపి అవి మళ్ళీ పెద్దవైన తర్వాత నెల రోజుల తర్వాత ఎగిరిపోతున్నప్పుడు కావున ఈ రోజుకి ఎగిరిపోయినాయి. ఈ స్కూటీని నెల రోజుల నుంచి వాడకుండా గుడ్లు పొదిగినంత వరకు, పిల్లలు లేపి వెళ్ళిపోయినంత వరకు భద్రంగా కాపాడుకుంటూ వచ్చినామండి.